నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి సార్? సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని అమలు చేయొద్దని, ఓపీఎస్ విధానాన్ని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వాన్ని ఓపీఎస్ విధానాన్ని త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరటానికి ఈరోజు ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. కానీ ఇంకోటి అంటే ఈ ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 317 అది జియో రద్దు చేయాలని చెప్పేసి, ఇంకోటి సిపిఎస్ రద్దు చేయాలని, ఇంకోటి ఇట్లా డిఏలు ఇలాంటి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. సో ఇలాంటి ఎట్లా కార్యాచరణ ఉండబోతుంది సార్? ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చింది 317 జియో. మనం ఉద్యమం చేసిందే 610 జియో కోసం. ఉద్యోగస్తులము ఉద్యోగ సంఘాలన్నీ కూడా 610 జియోస్కో పోరాడుతూ తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది. అదే 317 జియో వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ దాన్ని సమర్థిస్తూ 50,000 కుటుంబాలకు అన్యాయం చేయడం జరిగింది. దీన్ని చాలా దారుణమైన విషయము. ఎందుకంటే మళ్ళీ ఈరోజు విద్రోహ దినోత్సవం పేరుతోని మళ్ళా వారి యొక్క ఉనికి సాటుకోవటం కోసం కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడానికి పిలిపియడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం అంటే ముఖ్యంగా ఏం చెప్తారు సార్? అంటే ఈ ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం.